తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. ఎవరైతే మృతురాలు శాంతి కుమారి జెస్సీ ఉన్నారో తన యొక్క సిస్టర్ ఉన్నారు. తల్లి, నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్వి, నీకు అంతా కూడా అవగాహన ఉంటుంది. అసలు నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి మీ సిస్టర్ ఏ పరిస్థితిలో ఉన్నారు? మా సిస్టర్ నేను నిజంగానే మెడికల్ స్టూడెంట్ని. నేను నర్సింగ్ చదివాను అండ్ నా నర్సింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. నేను 100 కేసులు చూసాను. ఒక మనిషి ఊరేసుకుంటే కళ్ళు బయటకు వచ్చి ఎన్నో కేసులు చూసుంటాను, ఎమర్జెన్సీ కేసెస్. అలాంటిది నేను వెళ్ళేసరికి మా అక్కని ఎలా ఉంది అని అంటే పీక మొత్తము ఇలా నులిపేశారండి. తెలిసిపోతుంది పీక నులిపేశారు. ఇది మొత్తము దవడలు మొత్తం మీద ఎంత గట్టి కొట్టారో తెలియదు, మాత్రం కిరాతకంగా కొట్టేశారు. వెళ్ళేటప్పుడు నువ్వు ఉన్నావా ఇంట్లోనా? ఫోన్ వాళ్ళు ఏమని చేశారు? మాకు అవన్నీ ఏం తెలియదు. అప్పటికి నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంకా నీరసంగా ఉంది, డబుల్ డ్యూటీ చేశానని చెప్పి వచ్చి ఇంకా ఫాస్ట్ గా నేను అప్పుడే అడిగాను. అప్పటి వరకు అంత నార్మల్ గా ఉంది. బీచ్ కి వెళ్ళాము, వచ్చాము. చెల్లి నేను అన్నాను, అక్క ఆకలేస్తుంది అక్క అంటే ఎగ్ కర్రీ చేయనా, నీకు ఇష్టం కదా అని చెప్పింది. అయితే అన్నది మొత్తం తినేకు నాకు ఉంచు అని. చాలా చలాకీగా ఉన్న టైంలో ఫోన్ వచ్చింది. మరి ఎవరు చేశారు ఏంటో తెలియదు. చెప్పగానే వెంటనే మా అక్క ఏం చేసింది, మా దగ్గరికి వచ్చింది. నేను మా నాన్న ఇక్కడ పక్కన రూమ్ లో ఉండే వచ్చేసి నా చెల్లి బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అని చెప్తే నేను మా మామ ఏమనుకున్నాం, ఓకే మళ్ళీ వచ్చేస్తుంది కదా అని గోల్లో. అయితే 10:30కి మమ్మీకి కాల్ చేసిందంట. 9:20కి వెళ్ళి మనిషి 10:30కి కాల్ చేసి మమ్మీకి 1 వీక్ నుంచి బాగాలేదని చెప్పి మా మామ వచ్చాడు అనమాట మా మమ్మీని చూడడానికి. అయితే నేను వచ్చేసి మా మామ వచ్చి 4 days అవుతుంది. మేము బాగానే ఉన్నాం ఇంట్లో. ఎలా ఉంటాం, జోకులు వేసుకున్నాం, నవ్వుకున్నాం, అంతా బాగానే ఉంది. 9:20కి వెళ్ళిన మనిషి 10:30కి కాల్ చేసి మమ్మీ నువ్వు జాగ్రత్త టాబ్లెట్స్ వేసుకో, నాన్నైనా చెల్లిని కూడా తినేమని చెప్పు, నేను ఈ లోపు వచ్చేస్తానని చెప్పింది. అయితే మమ్మీ కూడా ఇంక వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంక మేము పడుకుని పోయేసరికి మార్నింగ్ 5:20కి 5:10కి నరవ సాయి కుమార్ నా ఫోన్ చేశారు. చిట్టి, నా ముద్దు పేరు చిట్టి అనమాట. చిట్టి నువ్వు ఇంట్లో ఉంటే అర్జెంట్ గా మెడికవర్ కి రా అన్నారు. నాకు గుండెలో రాయని యాక్సిడెంట్ ఏదో అయిపోయింది అనుకుని వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోయాం. ఇంకా మా ఇంటికి మాకు జస్ట్ ఒక 5 నిమిషాలే జర్నీ అనమాట. అయితేనేమో వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పలేదు మా ఫ్రెండ్స్. అది వాళ్ళ ఫ్రెండ్స్. అయితే నేను చెప్పకపోతే నేనేం చేశాను, వెంటనే వెళ్ళాను దగ్గరికి. అదే సాయి కుమార్, నరవ సాయి కుమార్ నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే మాకు ఒకసారి పరిచయం చేసింది. నాకు ఒక్కసారి పరిచయం. ఫ్రెండ్స్ కాలేజ్ నుండి ఫ్రెండ్స్ లేదంటే మీ ఏరియాలో? తెలియదండి, మరి ఆ విషయం తెలియదు. నరవ సాయి కుమార్ మీ ఏరియా కాదు, ఈ నరవ సాయి కుమార్ వీళ్ళెవ్వరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మీ ఏరియా కాదు. అందులో వాసుపల్లి సాయి కిరణ్ అంట, అప్పు గారు అంట. నాకు తెలీదు, ఇల్లు కూడా నాకు తెలీదు. జస్ట్ ఈ పేర్లు మాత్రం సాయి, వీల్ టంగు అని ఇలా మాట్లాడుకున్నప్పుడు మీకు తెలుసు కదా, అంటే జస్ట్ ఫ్రెండ్స్. ఇదిగో తను ఎప్పుడు కూడా తన పర్సనల్ కాల్స్ కానీ తను అసలు మ్యాక్స్ తన ఫోన్ కాల్స్ యూజ్ చేయదు. ఎందుకంటే తనకి ఫోన్ కాల్స్ నచ్చవు. కానీ ఓన్లీ వాట్సాప్ ఎవరితోనైనా. కానీ ఒకవేళ ఏదైనా చెప్పినా జోయల్ గా చెప్తుంది, చెల్లి ఈ రోజు ఇలా చేశారా వీళ్ళంతా అలా చెప్తుంది తప్ప తనే అంటే ఫస్ట్ థింగ్ నేను డ్యూటీ నుంచి వెళ్ళొచ్చాక అన్ని తనకే చెప్పుకుంటాను. తను ఇంట్లో జరిగిన ఏదున్నా నాకే చెప్పుకుంటా. ఇద్దరికి తప్ప మాకు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది వెళ్ళేసరికి డాక్టర్ అన్నారు చనిపోయింది అనేసరికి మేము వెళ్ళిపోయాం. ఇంకా బాడీని చూడడానికి వెళ్ళేసరికి మొత్తం నులిపేసి కొట్టేసి చేతుల మీద ఏమో ఘాట్లు. వాళ్ళంతా అప్పుడు అక్కడే ఉన్నారు. అయితే మాతో ఏం చెప్పారు, మేము అంతా ఇలా రూమ్ తీసుకున్నాం రా, మీ అక్క వేరే రూమ్ లో ఉంది, ఫిట్స్ వచ్చింది, మేము అందరం వాటర్ పరిగెట్టాము, మీ అక్క వచ్చేసరికి చచ్చిపోయింది. ఫస్ట్ టైం ఊరేసుకొని చచ్చిపోయింది అన్నారు. సెకండ్ టైం ఏమో కింద పడిపోయింది, గిలగిల కొట్టుకొని చనిపోయింది ఏమో అని వాళ్ళే అన్నారు. ఒక మనిషి ఫిట్స్ వస్తే దెబ్బలు ఉండవండి. ఒక మనిషి నిజంగా ఊరేసుకుంటే చేతుల మీద ఈ బ్యాక్ అంతా నుజ్జు అయిపోదు, కాళ్ళు మొత్తానికి రక్కులు ఉన్నాయండి. ఒక మనిషి ఫిట్స్ వస్తే కాలు రోళ్ళు రక్కుకోదు కదా, తన వెనకతలు తను గుద్దుకోలేదు కదా. అయితే ఈ అనుమానం వచ్చింది. మేము స్టేషన్ ఫ్రెండ్ అన్నా కదా, అంటే ఒక ఫ్రెండ్ గా పరిచయం చేసింది సాయి అనే. సరే, అంటే తను క్లోజ్ కాబట్టి అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఒక ఫ్రెండ్ బాగా చిన్నప్పటి నుండి. సో తను ఆ పెనుగులాట జరిగినప్పుడు గానీ, అవతల వ్యక్తులు దాడి చేస్తున్నప్పుడు గానీ ఏమి తను అడ్డుకోలేదు. అదే మేము అంటున్నాము, నిజంగా ప్రాణ స్నేహితుడే అయితే మనిషిని చంపరు కదా. ఒకళ్ళు కొడుతున్నప్పుడు అరే నా ఫ్రెండ్ అని ఎందుకు, మరి ఇలాంటప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ అన్న వాల్యూ దేనికి? ఏ అమ్మాయి ఇంక ఏ అబ్బాయిని నమ్ముతుంది? ఇప్పుడు ఒక అబ్బాయిలో ఒక అమ్మాయిలు కలుసుకుంటే ఏదో అనుకునే లోకం. ఫ్రెండ్స్ గా ఉన్నారని అన్నారు. ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు
ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి, కానీ చంపుకోవడాలు కొట్టుకోవడాలు అంటే ఒకడు కొడుతున్నప్పుడు అది నా ఫ్రెండ్ అనాలి, కానీ నేను కొడతాను రా దాన్ని అని చెప్పి నుజ్జుగా ఇంకొక లేడీ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అంటే మనం ఒక లేడీ నువ్వు ఏడుస్తుంటేనే నేను ఎమోషన్ అవుతాను, అలాంటిది తన హెల్త్ కండిషన్ బాగినప్పుడు వాటర్ కోసం పరిగెట్టాము అనేసి అని మీతో చెప్పారు. ఆ అమ్మాయి తన పక్కన ఉండి వేరే ఆ అమ్మాయి వాళ్ళే తర్వాత ఎప్పుడైతే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చామో అప్పుడే మాకు నిజం తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళే గొడవ వచ్చింది. ఆ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్కీ అంటారు. కంచరపాలెంలోనో ఎక్కడ పంజాబీ హోటల్ దగ్గర ఉంటదంట. ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పుచ్చ సాయి, ఈ అమ్మాయి జెస్సీ, మా అక్క చిన్న ఘర్షణ ఏదో వచ్చింది, మాట్లాడుకున్నారు. ఈ లోపు ఆ పుచ్చ సాయిని అబ్బాయి వచ్చి మా అక్కని పీక పట్టుకోవడం, పిసకడము, ఈ వాసుపల్లి సాయికిరణ్, ఈ జశ్వంత్ వీళ్ళంతా చంపల మీద కొట్టడము, దాన్ని ఎంత నరకం అయితే చూపించి ఎంత కిరాతకంగా అయితే చంపారో వాళ్ళకి కూడా అలాగే శిక్ష పడాలి. అక్క ఏం చేసేదిరా, అంటే జాబ్ చేసేదా? డిప్లొమా చేసింది, తర్వాత ఎల్క్యూబ్ టెక్నాలజీ వర్క్ చేసింది. తర్వాత డాడీ చనిపోయారు, 2 years బ్యాక్ చనిపోయారు. చనిపోతే మా అక్క ఇంకా బ్యూటీషియన్ గా సారీస్ డ్రేప్ చేయడము, మేక్ ఓవర్స్ చేయడము, ఇలాగా తన ఫ్రెండ్స్ కి ఎవరి పెళ్లిళ్ళైనా తనే చేస్తుంది. తను అలా పోషించేది మమ్మల్ని. నేను నర్సింగ్, నేను నిక్తాలో చేస్తున్నాను. మా మమ్మీ సెక్యూరిటీగా ఎప్పటి నుంచి దగ్గరగా ఒక 7 years నుంచి మా ఫాదర్ చనిపోయినప్పటి నుండి కూడా మీ మదర్ మీ ఇద్దరి మీద కదా హోప్స్ పెట్టుకున్నారు. అసలు మీ మదర్ ఇంకా తట్టుకోవడం, ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది మీ ఫాదర్ కూడా చనిపోయి, ఇంక ఇంతలోనే 2 years అయ్యి మా డాడీ చనిపోయినప్పుడు కూడా మా అక్కే మమ్మల్ని చూసుకుంది. ప్రతిదీ మా అక్కే చూసుకునేది. నన్ను మా అమ్మని నిజంగా మా బలమైన మా ధైర్యమైన అన్ని మా అక్కే చూసుకునేది. మా అక్కే ఏదైనా మాకు కష్టం వచ్చి అనకూడదు, మాకు బట్టలు కూడా మా అక్కే కొంటది. తప్పుగా చూపు మా ఇన్నర్స్ కూడా మాకు అన్ని నాకు పెట్టిన బొట్టైనా ఏదైనా పెద్దగా నాకు కావాలి, అక్క నాకు చెయ్యాలి. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతాను? బాయ్ ఫ్రెండ్ కూడా లేడండి, మీరు నమ్ముతారా? బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. ఫ్రెండ్స్ ఉండడం సహజం, ఫ్రెండ్స్ ఉంటారు కంపల్సరీగా, ఎందుకంటే వయసులో ఉన్న అమ్మాయిలు కాబట్టి అది బ్యాడ్ రిలేషన్ అనుకోము. కానీ ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిన అమ్మాయిని ఇంత దారుణంగా చేశారంటే అది కిరాతకంగా కొట్టేశారమ్మ మా అక్కని. మీ పంత నుజ్జు అయిపోయింది. మా అక్కకి దవళ్ళు మొత్తం ఎంత బతిమలు ఉన్నదో ఏంటో, వదలలేదు. కనీసం ఫోన్ ఆ నిమిషంలో గానీ ఇలాగ గొడవ అవుతుంది చెల్లి అని 5 గంటల వరకు మాకు తెలియదు అక్కడ అంతా జరిగిందని చెప్పి. ఫోన్ గానీ చేయడం గానీ చేసిన మేము బయలుదేరినాము. ఎక్కడ కొట్టి చంపేశారు మా అక్కని. దీనిలో మీరు ఎవరెవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారు? 6 కావాలని ట్రాప్ చేసే పిలిచారు. 6 వారికి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. మా అక్కనైతే చంపేశారు. రేపటి నుంచి నేను ఎలా బతకాలి? మా అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళు కావాలనే చేశారు. మనకి ఏ డిస్కషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. 6 మాత్రం వదిలిపెట్టకండి. నాకు మా అమ్మకి ఎవరు లేకపోవచ్చు. ఈ మీడియా సపోర్ట్ అందరూ బాగుండండి ప్లీజ్, అందరూ హెల్ప్ చేయండి. వాళ్ళ 6 వదిలిపెట్టద్దు, వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. అన్యాయంగా మా అక్కను కొట్టి చంపేశారు. సార్ ఎలా జస్టిస్ అనేది ఎలా జరగాలి మేడం? జస్టిస్ అంటే ఈ ఆరుగుని ఎలాగైనా నిందించాలి మేడం. సిపి సార్ ఎక్కడున్నారో మరి చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ సిపి గారు వచ్చాక చాలా బాగుంది, కాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మా ఆడపిల్లగా అయింది, రేపు ఇంకొక ఆడపిల్ల కూడా అవ్వచ్చు, చెప్పలేము కదా. అంటే ఒక ఆడపిల్లే కదా, అంతమంది కొట్టినప్పుడు ఆడపిల్లే కదా, తెలీదు నొప్పులు ఎలా వస్తాయి ఎక్కడెక్కడ కొడితే. చిన్న ఫినిష్ గుచ్చితేనే మాకు ఎంత బిల్లబిల్ల ఆడిపోతుంది. 100 సార్లు చూపిస్తే చెల్లి ఫినిష్ గుచ్చిందని. అలాంటిది ఎంత ఘాటు చేతి కోసేసారు మా అక్కని. కాళ్ళు మొత్తం రక్కులు, ఆనవాళ్ళు ఏం లేవు, కానీ ఆ సైజుకి మాత్రం నిన్న మేము డాక్టర్ని అడిగి మరి మేము చేయిపెట్టి సైజుకి మాత్రంగానే అది ఎలా అయితే గట్టి పిసికేసారు ఇట్లా పిసికేసారు. మొత్తం ఇదంతా నల్లటి మచ్చ. ఉరేసుకుంటే ఇలా అవుతుందండి. 2 days 3 days వస్తే తప్ప పేక మొత్తము రాదు. దవడలు మొత్తం ఎంత ఓచిపోయి ఫోటోలో అందరూ తీశారు. ఫోటో కావాలంటే ప్రూఫ్ పెడతారు. ప్రతిదీ కొట్టి అన్యాయంగా మా అక్కని చంపేశారు. 6 మాత్రం వదిలిపెట్టొద్దు. ఇప్పుడు మా ఇంట్లో అయిపోయింది, నెక్స్ట్ వేరే ఇంట్లో అవుతుంది. ఎందుకంటే నమ్ముకుంటూ ఫ్రెండ్స్ వెళ్తారు. ఆడపిల్లలు అన్నాక ఫ్రెండ్స్ ఉంటారు. ఒకవేళ నిజంగా మాట్లాడుకోవద్దంటే ఎవరు మాట్లాడుకోకూడదు. అప్పుడు వెళ్ళారు, నమ్మారు, చంపేశారు.
మా అక్కకు మాత్రం న్యాయం జరిగించండి దయచేసి. ఇంకా సార్ అమ్మాయిలు అంటే బర్త్డే పార్టీ అనో లేదంటే ఒక ఫ్రెండ్ ఇంటికనో ఇప్పుడు ఎవరైనా పిలిస్తే చాలా హోప్ తో వెళ్తున్నారు, కానీ వచ్చేసరికి క్షేమంగా వస్తున్నారా లేదంటే వాళ్ళు ఏ పరిస్థితిలో వస్తున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితులకు అయిపోయింది. ఎందుకంటే ఆత్మహత్య అనేక క్వశ్చన్స్ కూడా ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగాక వస్తున్నాయి. సో నిన్న మన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం వెళ్ళిన అమ్మాయి ఇప్పుడు విగత జీవిగా మారిపోయింది. సో అమ్మాయిలకి ఫస్ట్ అంటే మీ ఫ్యామిలీలో ఈ ఇష్యూ జరిగింది, సో అమ్మాయిలు ఇంకా ఎలా మనం రక్షించుకోవాలి? మేడం అమ్మాయిలు అనే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చెప్పేసి వెళ్తున్నారు, నమ్మి ఫ్రెండ్స్ నమ్మి వెళ్తున్నారు. యాక్చువల్ గా ఈ ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బయటికి వెళ్ళారంటే ఈ ఫ్రెండ్సే రక్షణగా లేకపోతే ఇంకే ఫ్రెండ్స్ నమ్మి అమ్మాయిలు బయటికి వెళ్తారు? ఎవరు వెళ్తారు? గమనించారా హాస్పిటల్ దగ్గర మీరు ఫస్ట్ నుండి కూడా మా ఫ్యామిలీ తోటి చాలా సపోర్ట్ గా ఉన్నారు. సపోర్ట్ గా ఉన్నారు అంటే ముందు ఉన్నది వేరు, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం. సో మీరు ఫస్ట్ నుండి కూడా కేసు సంబంధించి బ్యాక్ బోన్ గా ఉన్నారు వాళ్ళకి. సో హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మీరు చూసిన అక్కడ పరిస్థితిని చూస్తే ఫస్ట్ అంటే నార్మల్ పీపుల్ మీకు ఏమనిపించింది? మేడం వాళ్ళంతా నటించారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటించారు, ఎందుకంటే ఒకళ్ళు ఏంచి ఊరేసుకుందని చెప్తున్నారు, ఒకళ్ళు ఏంచి ఫిట్స్ వస్తుందని చెప్తున్నారు, ఇంకో అబ్బాయి ఏంచి ఇప్పుడే వాటర్ తేడానికి వెళ్ళాం అప్పుడు చనిపోయింది మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చాం అని అంటున్నారు. ఇవన్నీ ఎలా నమ్ముతాం మేడం? మనిషి అనే వాళ్ళు ఒకటే కదా చెప్పాలి. 6 ఉన్నారు, ఇప్పుడు 6 రావాలి కదా హాస్పిటల్కి, మిగతా 3 ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి వీళ్ళు తప్పు చేయకపోతే ఉంటారు కదా గ్యారెంటీ. ప్లాన్ చేసుకున్నారంటారా? అంటే తిని ఈ రోజు ఇటు వచ్చాను సార్, ముందు నుండి ఈ రోజు ఎలా అయినా సరే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారంటారా, లేదు అక్కడ జరిగిన వాతావరణం బట్టి అప్పటికప్పుడు అలా చేసుకున్నారా? నాకు తెలిసి ఏదో పెద్ద ఇష్యూ అయ్యి ఉంటది మేడం వీళ్ళు ఏదో గొడవ ఆడే ఇది ఎంత చేసుకున్నారు. యాక్చువల్ గా అయితే ఈ అమ్మాయి ఈ అక్కని పిలుస్తుంది తిన్నమ్మ చేసింది. నేను ఆల్రెడీ 2-3 సార్లు చూసాను పరిచయం. అంతే నేను కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అబద్ధం దేన్ని అబద్ధం ఆడకూడదు కదా. ఆ పాప అక్కనే పిలిచేది, ఎంత అక్కని పిలిచి ఎంత వెన్నుపోటు పడుతుంది. లక్ష్మీ సంజన అమ్మాయి జస్సీని అక్కని పిలిచేది, ఇంత వెన్నుపోటు పడుతుందని మేము అనుకోలేదు అసలు. అంటే దీంతోనే కదా వెళ్తుంది. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే అంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని కాదు, ఒకరి విషయాలు ఒకరికి చెప్తుంది, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ చెప్తుంది, అందుకు నేను తనకి వార్నింగ్ ఇవ్వడానికి గొడవ అయ్యింది అనేసి. ఇప్పుడు బ్యాడ్ చేస్తే నువ్వు అవాయిడ్ చేసుకోవచ్చు కదా. నువ్వు అమ్మాయిని పిలిచి అమ్మాయిని కొట్టిసి చంపేయడం ఏంటి? అమ్మాయిని కొట్టిసి చంపకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుకుని ఇంకో మనిషి దగ్గర ఎలాగైనా వెళ్తుంది. ఈ రోజు సొసైటీ అలాగుంది. ఇప్పుడు అమ్మాయిని నువ్వు చంపేస్తావు, అలాగైతే అమ్మాయిని చంపడానికి అవ్వదు కదా. నువ్వు మాట్లాడుకొని తేల్చుకోవాలి, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోండి, బ్లాక్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అబ్బాయిలు అంటే అమ్మాయి మీకు తెలుసు అని అంటున్నారు, ఎవరైతే తిని ఫ్రెండ్ మృతురాలు శాంతి కుమారి జస్సీ ఫ్రెండ్ ఉన్నారో లక్ష్మి, ఆ అబ్బాయిలు కూడా మీతో అంటే మీరు 10 సంవత్సరాలుగా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. సో ఏదో ఒక అకేషన్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కలిసేవారా? వచ్చి కలిసిన ఇంత ర్యాపో లేదు మేడం, ఈ మధ్యలోనే ఇంత ర్యాపో వచ్చింది ఇదంతా. నేను కూడా ఇక్కడ ఉన్నాను యాక్చువల్ గా, నేను అవుట్ ఆఫ్ లో ఉండేవాడిని మొన్నటిదాకా, మొన్నే వచ్చినా నేను. అది మ్యాటర్. అసలు తిని ఈ మనిషి కాదు మేడం, ఇది చనిపోతే మనిషి కాదు. తనకి ఫిట్స్ కూడా ఒకసారి వచ్చింది మేడం. ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడే ఫిట్స్ వచ్చింది, మళ్ళీ రాలే ఫిట్స్ కూడా. వాళ్ళ మదర్ కూడా చాలా అంటే ఎమోషన్ గా, అంటే కూతురు చనిపోయిందంటే బాగా తట్టుకోవడం కష్టం, అందులోని వేరొకరు చంపేశారు అంటే అది ఇంకా కష్టం. చాలా హోప్స్ పెట్టుకుని వాళ్ళ ఫాదర్ ఏం చేసేవారు మేడం? వాళ్ళ ఫాదర్ కూడా మామూలు లేబర్ పని చేసేవారు మేడం. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత తినే బ్యాక్ బోన్ మేడం ఇంటికి. ఇవి లేకపోతే వాళ్ళిద్దరు లేరు మేడం, వాళ్ళిద్దరు లేరు. నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అవ్వడం కామన్. నా ఫ్రెండ్షిప్ తర్వాత నేను 10 years ఫ్రెండ్స్ దాంతో. అదేంటో నాకు తెలుసు, ఇలా చేసే మనిషి కాదు అసలు యాక్చువల్ గా అయితే. ఆవిడ లేకపోతే వీళ్ళిద్దరు లేరు మేడం, లేరు. అయితే కొట్టడం వల్లే చనిపోయింది అంటారు. కొట్టడం వల్లే చనిపోయింది మేడం, కొట్టడం వల్లే చనిపోయింది. అయితే అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 3 ఉన్నారు మేడం. అమ్మాయి, నర్వసాయి, ఇంకొక అబ్బాయి ఉన్నారు, 3 ఉన్నారు. మిగతా 3 మాత్రం ఎవరు లేరు. వీళ్ళు హోటల్కి వెళ్ళాలి 6. అక్కడ ఒక 3 అఫీషియల్ గా వెళ్ళారు, అన్అఫీషియల్ గా ఇంకొక ఎలివేటర్ లోంచి వెళ్ళారని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. జస్టిస్ అంటే ఏ విధంగా కావాలి మేడం? 6 శిక్షించాలి మేడం. ఇప్పుడు మా ఆడపిల్లకి అయింది, ఇంకొక ఆడపిల్లకి అవ్వకూడదు మేడం. ఇప్పుడు ఈ రోజు చేశారంటే, వీళ్ళు వదిలేశారంటే పోలీసు వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇంకో అమ్మాయికి అవ్వదని గ్యారెంటీ ఏంటి మేడం? అసలు గ్యారెంటీ అయితే లేదు. ప్లస్ ప్రతి ఆడపిల్ల పోలీస్ యాప్ మాత్రం ఎక్కించుకోవాలి, డెఫినెట్ గా ఎక్కించుకోవాలి. ఇంత అవేర్నెస్ చేస్తున్నారు సిపి గారు. ప్రతి ఆడపిల్ల యాప్ మాత్రం ఎక్కించుకోండి, ఎక్కడికి వెళ్ళినా లొకేషన్ పెట్టించుకోండి పోలీసు వాళ్ళకి. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్? ఎస్, నిజంగా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మలుపులు తిరుగుతున్నటువంటి కేసులా కనిపిస్తుంది. ఎందుకంటే
ముందు వరకు కూడా ఆత్మహత్య చేసుకుంది, ఫిట్స్ వచ్చి చనిపోయింది అని చెప్పిన ఆ ఫ్రెండ్స్ మేమే కొట్టడం వల్ల ఇలా అయ్యిందని వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ దగ్గర ఆ టాపిక్ కూడా వాళ్ళ నోట్ అంటే వచ్చింది. అయితే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే 14వ తారీఖు సాయంత్రం బర్త్డే పార్టీ కోసం వచ్చినటువంటి శాంతి కుమారి అలియస్ జస్సి హనుమంతవాకలో ఉన్నటువంటి B² హోటల్లో రూమ్ తీసుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక రూమ్ తీసుకున్నారు, ఈ అమ్మాయి వేరేగా ఒక రూమ్ తీసుకుంది. కానీ అనఫిషియల్ గా ఈ అమ్మాయి తీసుకున్న రూమ్ లోకి లక్ష్మీ సంజన కూడా వచ్చింది. అంతేకాకుండా మరో 2 అబ్బాయిలు కూడా ఈ అబ్బాయిలు తీసుకున్న రూమ్ లోకి వచ్చారు. సో వీళ్ళంతా కలిసి ఒక దగ్గర కూర్చొని టాపిక్ వైజ్ గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో ఎవరైతే లక్ష్మీ సంజన ఉందో తన క్యారెక్టర్ కోసం వేరే వాళ్ళతో వేరే విధంగా చెప్పడం అని లేని కొన్ని రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తే ఆ టాపిక్ రైజ్ చేసినప్పటికీ అందరూ కూడా ఒకటైపోయి ఆ ఎవరైతే మృతురాలు శాంతి కుమారి మీదకి దాడిగా దిగిన తర్వాత ఆ పెనుగులాట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అయితే ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిపోయి కొంతమంది నుంచి వెనక నుండి హాస్పిటల్ తీసుకువెళ్ళిపోయి హాస్పిటల్ వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చింది అనేసి అక్కడ కాస్త ఒక డ్రామా ప్లే చేసి అక్కడ అడ్మిట్ చేసి పేరెంట్స్ కి ఫోన్ చేసి, సరే పేరెంట్స్ అయితే ఇన్నోసెంట్ కదా, ఫిట్స్ వచ్చింది అనుకుంటే తనకు ఆల్రెడీ గతంలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి అలానే అనుకుంటారు అనేసి ఒక డ్రామా ప్లే చేయబోయారు. కానీ అక్కడ ఎవరైతే మృతురాలు శాంతి కుమారి అలియస్ జెస్సీ ఉన్నారో, జెస్సీ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు, మెడ మీద ఉన్నటువంటి పిడిగుద్దులు ఇవన్నీ చూసిన తర్వాత పేరెంట్స్ అయితే మాత్రం మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఇది కేవలం హత్య మాత్రమే, కావాలని వీళ్ళంతా కూడా హత్య చేశారు అని ఆరోపిస్తూ ఇక్కడ 6వ స్టేషన్ లో కూడా కంప్లైంట్ నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కొంతమందిని ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, మరో ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో ఏదైతేనే మనం చూడొచ్చు, ఈ జెస్సీ ఎవరైతే మృతురాలు జెస్సీ శాంతి కుమారి యొక్క మదర్ సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు. తన సిస్టర్ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా చేస్తున్నారు. చిన్నప్పటి నుండి కూడా తను చాలా బ్యాక్ బోన్ గా ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చేది, ఫైనాన్షియల్ గా కావచ్చు, ప్రతి విషయంలో మాకేం కావాలన్నా ఈవెన్ స్టిక్కర్ కానీ నిత్యావసరాలు కానీ ఏవైనా సరే మా అక్క మాకు ఫ్రెండ్ గా ఉండేది. అలాంటిది ఒక చిన్న పిన్నిస్ గుచ్చుకుంటేనే మా అక్క భరించలేదు, ఎంత భయమో, తనకి రక్తం అంటే అంత భయం. అటువంటి మా అక్కపై దాడి చేసి విచక్షణారహితంగా చంపేశారు. సో అలాంటివన్నీ తప్పనిసరిగా శిక్షించాలి అని అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు, అదే విధంగా ఎవరైతే మృతురాలు జెస్సీ ఉన్నారో తన యొక్క సిస్టర్, వాళ్ళ మదర్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ 6వ స్టేషన్ దగ్గర అయితే మాత్రం వారి యొక్క రోదనలు మిన్నంటుతున్నాయి. ఎందుకంటే ఏడ్చి ఆ తల్లి కళ్ళంట ఇంకా రక్తపు చుక్కలు వస్తాయేమో, మరి అంత దారుణంగా ఆ బిడ్డ కోసం ఏడుస్తుంది. నా చనిపోయిన బిడ్డ ఎలాగా నాకు తిరిగి రాదు, కానీ ఎవరైతే నా బిడ్డను చంపారో ఆ హత్యకు సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ఎవరెవరైతే ప్లాన్స్ అన్ని వేశారో వాళ్ళందరినీ తప్పకుండా శిక్షించాలని అయితే మాత్రం గట్టిగా అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఏదైతేనే ఈ హత్య తాలూకు సంబంధించి మిస్టరీ కూడా మరి కాసేపట్లో వీడనుంది. ఎందుకంటే పోలీసులు కూడా దర్యాప్తు లోతుగా విచారిస్తున్నారు. జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా ఎవరైతే ఆ సంఘటనకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫ్రెండ్స్ కావచ్చు, హాస్పిటల్ సిబ్బందిని కావచ్చు, ఆ ఫోన్ కాల్స్ కావచ్చు, అన్ని కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరి కాసేపట్లో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.